ప్లాస్టిక్ బాడీ స్క్రబ్బర్లు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు మంచివి కాదనుకుంటూ ఆ ప్లేస్లో ఈ బీరకాయ పీచులు అయితే వస్తున్నాయి. అందుకని మా అమ్మ ఎంతో భద్రంగా దాచుకున్నటువంటి బీరకాయ పీచులు తీసుకొచ్చి పైన ఉన్నటువంటి తొక్కలన్నీ తీసేసి నీటిలో బాగా నానబెట్టి 2 సార్లు కడిగాను. నీటిలో మనము కడిగాము అంటే కనుక ఆటోమేటిక్ మెత్తగా అయిపోతుంది, గీరుకోవడం ఏం ఉండదు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత సిటీకి వచ్చాకే ప్లాస్టిక్ బాడీ స్క్రబ్లు అయితే అలవాటు అయ్యండి. అంతకు ముందు నా చిన్నప్పుడు, నా మ్యారేజ్ ముందు వరకు కూడాను బీరకాయ పీచుని బాడీ స్క్రబ్బర్గా వాడాను. అయితే సోప్ సపరేట్, బాడీ స్క్రబ్ సపరేట్ కాకుండా ఒక చిన్న ఐడియా చేద్దామని పీర్ సోప్ తీసుకొని దాన్ని ముక్కలు కట్ చేసి వాటర్లో డబుల్ బాయిల్ చేశాను. అంటే సోప్ని కరిగించి మౌల్లో బీరకాయ పీచు పెట్టి ఈ కరిగించినటువంటి లిక్విడ్ వేసి 1 గంట తర్వాత చూస్తే గడ్డ కట్టి సోప్లో తయారైపోయింది. ముందు సోప్ పెట్టుకొని తర్వాత స్క్రబ్ చేయడం ఏం అవసరం లేదు. ఒకవైపు సోప్ పెట్టుకుంటేనే ఇంకోవైపు స్క్రబ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి పిల్లలకు బాగా యూజ్ అవుతుందండి. వాళ్ళకి స్క్రబ్ పెట్టి స్నానం చేయమని అంటే ఎవరు మ్యాక్సిమం చేయడానికి నచ్చరు. ఇలా బుడుక్కుని 2 చెంబులు పోసుకొని వస్తారు కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఐడియా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.